అర్హులైన లబ్ధిదారులందరూ టిడ్కో నివాసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కోరారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ కమిషనర్ చెన్నుడితో పాటు కార్పొరేషన్ అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వచ్చే అర్జీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో డ్రైన్ కాలువలు, రోడ్లను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, వరదనీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న అన్ని నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ తెలియజేశారు. వేదికకు మొత్తం 48 వినతులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ హిమబిందు, ఇంజనీరింగ్ విభాగం ఈఈ శేషగిరిరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు 48 మంది ఫిర్యాదుదారులు వివిధ అంశాలపైన అర్జీలు సమర్పించున్నారు. అందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి రోడ్డు, పబ్లిక్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ మీద కానివ్వండి, అదేవిధంగా టిడ్కో హౌసెస్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు టిడ్కో ఇల్లు కావాలని చెప్పి, అలాగే గతంలో టిడ్కో ఇల్లు మంజూరై వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అయినటువంటి వారు వారికి కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని చెప్పి అడుగున్నారు. అదేవిధంగా శానిటేషన్, అదేవిధంగా వర్షాలు రావడం వల్ల రోడ్లు దెబ్బతినడంతో పాట్ హోల్ సంబంధించినటువంటి ఈ పనుల పట్ల అడుగున్నారు. అయితే ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ లో 1 by 1 చేస్తాం. ముఖ్యంగా టిడ్కోలకు సంబంధించి గతంలో ఎవరికైతే అలాట్మెంట్ చేసి ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఆ ఫినిషింగ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేసి ముఖ్యంగా 300 SFT కానివ్వండి, 365, 430 SFT సంబంధించినటువంటి అన్ని ఇల్లు కూడా త్వరలో అందరికీ అలాట్ చేస్తామని. అయితే ఇప్పటికే ఎవరికైతే కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నామో వారందరూ కూడా త్వరితగతిన మీ ఇళ్లలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ కాపురం ఉండకపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి వస్తువులు థెఫ్ట్ అవడము, లేకపోతే వస్తువులు పాడవపోవడం జరుగుతుంది. మళ్ళీ మీరు అవసరమైనప్పుడు వెళ్ళి మాకు అవన్నీ రిపేర్ చేయించాలంటే కూడా అది ఆర్థికంగా అటు ఏజెన్సీకి ఇటు కార్పొరేషన్ ఇద్దరు కూడా భారం. కాబట్టి ఎవరికైతే టిడ్కో ఇల్లు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నామో దయచేసి అందరూ కూడా ఆ ఇల్లులో చేరాలి. లేనట్లయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి వారికి ఆ ఇల్లు క్యాన్సిల్ చేయబడతాయి. అదేవిధంగా మనకి నెల్లూరు నగరంలో డ్రైనేజీ కాలువల పైన ఆక్రమణలు ఉండడం ద్వారా ఆక్రమణల వల్ల మనకి చిన్నపాటి వర్షానికి కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా నిలుస్తా ఉంది. నీళ్లు నిలవడం వల్ల అది ప్రజా రవాణాకు అంతరాయం కలుగుతా ఉంది. అయితే గతంలో పోల్చినప్పుడు కొంత మెరుగున్నప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా కాలువల మీద, ఇరిగేషన్ కెనాల్స్ మీద, అదేవిధంగా మున్సిపల్ డ్రైన్స్ మీద, స్టామర్ డ్రైన్స్ మీద ఆక్రమణలు తాత్కాలిక మరియు శాశ్వత భవనాలు కట్టి ఉన్నారు. వాటన్నింటినీ కూడా మీరే తొలగించుకోవాలని, లేనట్లయితే చట్ట ప్రకారం వాటిని కూడా తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మనకి నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ప్రధాన కాలువల పైన 1000కి పైగా ఆక్రమణలు గుర్తించిన మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాటన్నిటిని ఖచ్చితంగా వారికి అవకాశం ఇచ్చిన తర్వాతనే వారికి ప్రత్యామ్నాయం, అంటే నిజంగా ఇల్లు పూర్తిగా కోల్పోయేవారు ఉన్నట్లయితే వారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి అవి తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనధికార లేఅవుట్ల, ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల, ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్, నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్
రిజిస్ట్రేషన్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్, మరియు కె కార్తిక్, IAS వైస్ చైర్మన్, నుడా.